సూపరా? బాగుందా? ఏం తింటున్నావు? సూపర్ అన్నానా? ఏందది? బ్రెడ్ శాండ్విచా? బ్రెడ్ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు నెయ్యి, టమాటా కెచప్, ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డ అండ్ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా అయితే డార్క్ సోయా సాస్ సోయా సాస్ ఉంటే లేకపోతే కూడా నో ప్రాబ్లం. అలాగే అల్లం పేస్ట్ కొంచెం. ముందుగా అయితే తాలింపు పెట్టుకోవాలన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఎగినిచ్చి తాలింపు వేయించేసుకొని బ్రెడ్కి టమోటా కెచప్ పూసుకొని ఆ తాలింపుని ఆ బ్రెడ్లో అప్లై చేసుకోవాలి. అలాగే దోశ పెనం ఏదైతే ఉంటుందో ఆ పెనం పైన లైట్గా నెయ్యి వేసుకొని రెండు పక్కల తిప్పుకోవాలి. బ్రెడ్ని కాల్చాలన్నమాట. అలా కాల్చిన వెంటనే ఇదిగోండి ఈ విధంగా తయారు చేసుకుంటే బ్రెడ్ శాండ్విచ్ అనేది చాలా నీట్గా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా ఎక్కువ కారం కూడా అప్లై చేసుకోకండి, ఎందుకంటే పిల్లలు తినాలనుకుంటారు కదా. సో లైట్గా చాలు. ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా శాండ్విచ్ అనేది రెండు పక్కల నెయ్యి అప్లై చేసుకొని ఎక్కువ మాడగొట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని అప్లై చేసుకోవాలి. ఈజీ అండ్ తయారైన రెసిపీ బ్రెడ్ శాండ్విచ్. వెరీ టేస్టీ అండ్ సింపుల్. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ.